Dear women, dear families, dear Greenland. Today there is only one right thing to say to you. Sorry. ఇది డెన్మార్క్ ప్రధాని మేట్ ఫ్రెడరిక్సన్ చెప్పిన క్షమాపణ. గ్రీన్లాండ్ లో ఉన్నటువంటి అనేక మంది మహిళలకు డెన్మార్క్ ప్రధాని స్వయంగా వాళ్ళ మధ్య వాళ్ల వేదికపైనే నిలబడి క్షమాపణలు వేడుకున్నారు. ఎందుకు అంటే 1960 నుంచి 70వ దశకం మధ్య గ్రీన్లాండ్లోని మహిళలపైన, ముఖ్యంగా రీప్రొడక్టివ్ ఏజ్ లోకి వచ్చినటువంటి 12 సంవత్సరాల వయసు నిండినటువంటి అమ్మాయిల దగ్గర నుంచి మహిళల వరకు వందలాది మందికి ఐయుడిలు ఇన్సర్ట్ చేశారు. అంటే పిల్లలు పుట్టకుండా ఇంట్రా యుటరైన్ డివైజెస్ ని వాళ్ళలో ఇన్సర్ట్ చేయడం జరిగింది. అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్స్ చేశారు ఆల్మోస్ట్ చెప్పాలంటే. సో 1960, 70వ దశకంలో వందలాది మందికి గ్రీన్లాండ్ లో ఉన్న మహిళలకు చేసినటువంటి అఘాయిత్యం ఇది. తద్వారా ఇక పిల్లలు పుట్టకుండా గ్రీన్లాండ్ లోని ఇండిజీనియస్, అంటే ఆ దేశంలో పుట్టేటువంటి నేటివ్స్ ఇంకా పాపులేషన్ పెరగకుండా చేసేటువంటి ఒక కుట్ర. నిజానికి అప్పుడు గ్రీన్లాండ్ డెన్మార్క్ అధీనంలో ఉండేది, డెన్మార్క్ పరిపాలనలో ఉండేది. దానిపైన అనేక ఎంక్వైరీలు వచ్చాయి, అనేక పోరాటాలు జరిగాయి, ఎంతో మంది ప్రొటెస్టులు చేశారు. చివరికి 2022లో ఒక ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి, ముఖ్యంగా డెన్మార్క్ గ్రీన్లాండ్ కి సంబంధించినటువంటి ప్రభుత్వాలు కలిసి ఒక విచారణకు కూడా పూనుకున్నాయి. అందులో తేలిన విషయాలను బట్టి నిజానికి డెన్మార్క్ లేదా గ్రీన్లాండ్ లోని మహిళలకు జరిగిన అన్యాయం పైన ఇప్పుడు డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్సన్ క్షమాపణ చెప్పడం జరిగింది. నిజంగా ఇది డెన్మార్క్ లోనే ఇట్లాంటి పరిస్థితి ఉందా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంది. యూజెనిక్స్ పేరిట, అంటే కొన్ని రేసెస్ ని, అంటే కొన్ని జాతులని మాత్రమే పరిరక్షించుకోవాలి, మిగతా జాతులన్నీ కూడా అవసరం లేదు ఈ ప్రపంచానికి అనే ఒక దృక్పథంతో రాట్షైల్డ్ ఫ్యామిలీ, అటు రాక్ఫెల్లర్ ఫౌండేషన్ లేదా రాక్ఫెల్లర్ ఫ్యామిలీ, అమెరికాలోని మేజర్ బ్రీడ్ గా మాదే పెద్ద బ్రీడ్ అని చెప్పుకునేలాగా ఉన్నటువంటి కొన్ని జాతులు కొంతమంది కలిసి ఈ ప్రపంచంలో పాపులేషన్ కంట్రోల్ కు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. 1920వ దశకం, 30వ దశకం నుంచి ఈ ప్రక్రియ జరిగింది. 1960, 70వ దశకాల్లో చాలా ప్రాంతాల్లో, ఆఫ్రికా కావచ్చు, అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా భారతదేశంలో కూడా ఇట్లాంటి పరిస్థితి జరిగింది. హెన్రీ కిస్సింజర్ ఇండియాకి అంబాసిడర్ గా వచ్చిన టైంలో హెన్రీ కిస్సింజర్ చెప్పిన మాటలను బేస్ చేసుకుని అప్పుడు 1970వ దశకంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం కూడా సంజయ్ గాంధీ అదే పనిగా టార్గెట్లు పెట్టుకుని ఈ దేశంలో కూడా పాపులేషన్ కంట్రోల్ కోసం, జనాభాను తగ్గించడం కోసం ముబ్బడిగా ఈ వేసెక్టమీ ఆపరేషన్లు, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు విపరీతంగా చేయించారు. అండ్ నిజంగా పెళ్లి కాని వాళ్ళకి ఎవరిని చూడకుండా విపరీతంగా అప్పుడు ఒక ఫోర్స్ఫుల్ గా బలవంతంగా చేసిన పని అది. నిజానికి అప్పట్లో కొన్ని వందల వేల మందికి కూడా అన్యాయం చేసింది అప్పటి ప్రభుత్వం. సో ఇప్పుడు నిజంగా 1960వ దశకంలో, 70వ దశకంలో జరిగినటువంటి అన్యాయానికి గ్రీన్లాండ్ ప్రజలకి డెన్మార్క్ ప్రధాని ఇప్పుడు క్షమాపణలు చెప్పారు. కానీ ఈ రోజు ఎమర్జెన్సీ జరిగి ఇప్పటికి 50 ఏళ్ళు అవుతున్న ఈ టైంలో నిజానికి ఆ ఇందిరాగాంధీ వారసులమని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రాహుల్ గాంధీ ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెబుతారా? డెన్మార్క్ ప్రధాని తరహాలో డెమోక్రసీ గురించి మాట్లాడే రాహుల్ గాంధీ ఇక్కడ కూడా నిజంగా ఎమర్జెన్సీ టైంలో జరిగిన అన్యాయాలకి క్షమాపణ చెప్తారా, చెప్పరా? మీరే చెప్పండి మీ కమెంట్స్ ద్వారా.